ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమను ఆత్మీయులారా, యేసయ్య కృప పరిచర్య తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మరి ఈ రోజు చివరి రోజు కదండి, ఈ నవంబర్ మాసం చివరి రోజు ఉదయము మరి ఉపవాస ప్రార్థన 11 గంటలకు, అలాగే రాత్రి కూడా ప్రార్థన ఉంటుందండి. మరి చివరి రోజు కాబట్టి మాసాంతర కృతజ్ఞత కూడిక ఉంటుంది సాయంత్రం 7:30 నుంచి. అలాగే ఆదివారపు ఆరాధన మొట్టమొదటి ఆదివారం కదండి, డిసెంబర్ మాసము 1వ తారీఖు, అలాగే మొదటి ఆదివారం కాబట్టి బల్ల ఆరాధన ఉంది. వాగ్దానం కూడా ఉందండి, వాగ్దాన స్తుతి కూడిక కూడా కలిపేసి వాగ్దాన పరిశుద్ధ బల్ల ఆరాధన ఉందండి. ఆదివారము సమయము మరి 10 గంటలకే ఆరాధన మొదలవుతుంది. అయితే లైవ్ మాత్రం 11 గంటలకే వస్తుంది. ఈ సమయాన్ని మీరు అందరూ జ్ఞాపకం చేసుకునండి. మీకు తెలిసిన వారికి ఈ యొక్క సమయాలను, ఈ యొక్క యేసయ్య కృప మందిరం యొక్క మరి ఆరాధన సమయంలో మీరు తెలియచేయండి. మరి అలాగే ఇంకెవరైనా మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యేసయ్య కృప పరిచర్యలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన విన్నపములు కూడా కామెంట్ బాక్స్లో మీరు పెట్టొచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ కూడా మీరు తెలియచేయచ్చు, మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. సరే, మంచిది. మరి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనకిచ్చినటువంటి వర్తమానం మనం చదువుకుందామండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32 అలాగే 33, నేను 33 చదువుతానండి. స్క్రీన్ మీద మాత్రం 32 వచనం ఆ యొక్క వచనం కనబడుతుంది, కానీ నేను 2 చదివిస్తాను. ఆ దినమున గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారులైనను ఎరుగరు. జాగ్రత్త పరుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఇక్కడ యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు ప్రజలందరికీ. ఏంటది? ఏం చెప్తున్నాడంటే రాకడ గురించి చెప్తున్నాడు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషునికి తెలియదు, ఏ దూతలు తెలియదు, ఎవరికి తెలియదు, ఆ సమయం తెలియదు. దేవుడు సమయం చెప్పలేదు కదండి, చెప్పాడు దేవుడు సమయము ఈ పలానా టైంకి వస్తా, పలానా సంవత్సరానికి వస్తా అని సమయం ఏమి చెప్పలేదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఏమని చెప్తున్నాడంటే ఆ దినమును గూర్చియు ఆ గడియ అంటే సమయమును గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడు ఎరుగడు. కాబట్టి మనం ఏం చేయాలి, మీరేం చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ మరి దేవుని వాక్యం సెలవిస్తూ 33లో 33 జాగ్రత్త పరుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేని కొరకు ప్రార్థన చేయాలి, దేని కొరకు మెలకువగా ఉండాలంటే ఆయన రాకడ గురించి మరి సమయము మరి చెప్పలేదు కాబట్టి ఆ రాకడ కొరకు, ఆ దినం కొరకు మనము ఏం చేయాలట, మెలకువగలి ఉండాలంట, ప్రార్థన చేయాలంట. అపోస్తలుడైన పౌలు కూడా మరి ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తాడండి, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానం వల్ల కాకుండా జ్ఞానంలో ఉండండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మరి పౌలు చెబుతూ ఉంటాడు. సమయము చాలా ప్రాముఖ్యమైనదండి. సమయం పోతే మరలా రాదు. చూడండి, ఇంకా నెల రోజులైతే మరి ఈ యొక్క 2024 సంవత్సరము గతించిపోతుంది. మళ్ళీ రమ్మంటే వస్తుందండి, రాదు. నూతన సంవత్సరం వస్తుంది. కాబట్టి సమయాన్ని పోనీయకండి. ఆయన గడి రాబోతుంది, ఆయన రాబోతున్నాడు, ఆయన రాకడ మరి సంభవిస్తూ ఉంది. కాబట్టి సమయాన్ని పోనీయకుండా మరి సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానుల వల్ల ఉండకండి, జ్ఞానుల వల్ల ఉండండి అని పదే పదే మరి దేవుని మరి సేవకుడు పౌలు మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మెలకువగా ఉండండి, మెలకువ. యేసు ప్రభు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారండి, మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని మరి పదే పదే చెబుతూ ఉంటాడు. సమయము చాలా విలువైనది. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఉన్నాడండి, యవనస్తుడు. మరి అతడు మరి చదువులు పూర్తయిపోయాయి, ఉద్యోగం కొరకు మరి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఉద్యోగం ఇంకా రాలేదు. అయితే చక్కగా మందిరానికి వచ్చేవాడండి ఆ యొక్క యవనస్తుడు. చక్కగా పరిచయం చేసేవాడు, పాటలు పాడేవాడు, ఎంతో మరి దైవ సేవకునికి మరి మాట వింటూ లోబడుతూ చాలా మంచిగా ఉండేవాడండి ఆ వ్యక్తి. ఆ యొక్క యవనస్తుడు చాలా మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అయితే మరి తొందరగా వచ్చి మందిరానికి వచ్చి అన్ని మరి సిద్ధపరిచి ప్రార్థన చేసుకునేవాడు, మోకరించి ప్రార్థన చేసేవాడు, పరిచయ కొరకు, అలాగే వస్తున్న బిడ్డల కొరకు, అలాగే దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే ఏమైందంటే మరి కొన్ని రోజుల తర్వాత తనకి మంచి ఉద్యోగం వచ్చిందండి, మంచి ఉద్యోగం వచ్చింది. ఒక సాఫ్ట్వేర్ మరి కంపెనీలో మంచి జాబ్ వచ్చింది.
అయితే జాబ్ వచ్చింది కదా, ఇంకా మరి జాబు రావడాన్ని బట్టి అతను మందిరానికి రావడం తగ్గిపోతా ఉంది అనమాట. దేవుని మీద ప్రేమ తగ్గిపోతా ఉంది, భక్తి జీవితం తగ్గిపోతా ఉంది, ప్రార్థన జీవితం తగ్గిపోతా ఉంది. అయితే దైవ సేవకుడు ఒకరోజు అడిగాడంట ఆ బాబుని, బాబు నువ్వు ఎందుకు ఇంతకుముందు చక్కగా మందిరానికి వచ్చేవాడివి, చక్కగా పాటలు పాడేవాడివి, మంచి పరిచయం చేసేవాడివి, కారు పెట్టేసేవాడివి, ఎంత చక్కగా వచ్చేవాడివి, మరి దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు కదా, మరి కృతజ్ఞత చెల్లించాలి కదా, నువ్వు మరి దేవునికి నమ్మకంగా ఉండాలి కదా, దేవుడు నేను మంచి ప్రేమించి ఒక మంచి జాబ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి, నువ్వు ఎందుకని రావట్లేదంటే, పాస్టర్ అంకుల్ నాకు టైం లేదు అంకుల్ అనేవాడట. అయితే మరి సంఘ బిడ్డలు కూడా అడుగుతూ ఉండేవారట ఆ బాబు కలిసినప్పుడల్లా, ఏంటి నాన్న నువ్వు ఆ మధ్యలో చక్కగా వచ్చేవాడివి, ఏమైంది మందిరానికి రావడం మానేస్తావు అంటే, టైం లేదు అంకుల్, నాకు చాలా బిజీ అయిపోయాను, చాలా పని ఒత్తిడి ఎక్కువైపోయింది నాకు అని ఎవరు అడిగినా కూడా టైం లేదు. వాళ్ళ మమ్మీ పేరెంట్స్ కూడా పిలిచేవారంట మా అబ్బాయిని, రానన్న నువ్వు కూడా మందిరానికి ఎందుకు అలా చేస్తున్నావు, దేవుని మందిరానికి రావాలి, ఎంత టైం లేకపోయినా సరే టైము కేటాయించుకొని దేవుని సన్నిధికి రావాలి, దేవుడే కదా నేను మంచి జాబ్ ఇచ్చాడు, దేవుడే కదా నీకు మంచి స్థితి ఇచ్చాడు, ఈ మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఈ మంచి శాలరీ, మరి డబ్బులు ఇవన్నీ చూస్తున్నావు అంటే మరి దేవుని కృప కదా, మరి దేవుని దగ్గరికి రావా నువ్వు అంటే, లేదు మమ్మీ నాకు టైం లేదు, ఎప్పుడు ఎవరు అడిగినా కూడా టైం లేదని చెప్పేవాడంట. అయితే ఒకరోజు టైం అయిపోయిందండి. టైం అయిపోయిందంటే ఏందనుకుంటున్నారు, ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమైందో తెలుసా అండి, అతని ఆత్మను తీసుకెళ్ళడానికి ఇద్దరు మరి సాతాను దూతలు వచ్చారంట. సాతాను దూతలు వస్తే ఈయన అన్నాడంట ఈ అబ్బాయి, అదేంటి నన్ను తీసుకోవడానికి దేవుని దూతలు కదా రావాలి, మీరెందుకు వచ్చారు నన్ను తీసుకోవడానికి అని అన్నాడంట. అని గొడవ పెట్టుకున్నాడంట వాళ్ళతో, ఆ యొక్క సాతాను దూతలతో గొడవ పెట్టుకొని ఇంకా పరలోకాన్ని గేటు దాకా వచ్చాడంట. లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు మరి అక్కడ దూత ఉంటుంది కదండి, దూత ఆపేసి ఆగు, నీ యొక్క పేరు జీవగ్రంథంలో ఉందో లేదో నేను చూస్తాను అని అన్నప్పుడు, నా పేరు ఎందుకు ఉండదు దూత గారు, నా పేరు ఉంటుంది, ఎందుకంటే నేను మందిరంలో చాలా పరిచయం చేశాను, ఒకప్పుడు నేను పరిచయం చేశాను, సేవకుడు మాట విన్నాను, చక్కగా పాటలు పాడాను, వాయిద్యాలు వాయించాను, దేవుని నేను గణపరిచాను, స్తుతించాను, ప్రార్థన చేశాను, నేను వచ్చి ఎందుకు నా పేరు ఉండదు, నేను రక్షింపబడ్డాను, నా పేరు కంపల్సరీ ఉంటుంది, చూడండి అని చెప్పి అట్లా అడిగినప్పుడు మరి అతని పేరు వెతుకుతుంటే పేరు కనబడలేదట. నీ పేరు లేదయ్యా ఈ యొక్క జీవగ్రంథంలో, నీ పేరు లేదు కాబట్టి నువ్వు పో అని అంటే, లేదు నా పేరు ఉంటుంది, నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిజం తీసుకున్నాను పలానా డేట్లో పలానా సంవత్సరంలో అని అంటే, లేదు నీ పేరు అస్సలు జీవగ్రంథంలో రాయబడలేదంటే ఒకసారి ఏసైని పిలువండి, నేను ఏసైని అడుగుతా అని అన్నప్పుడు మరి ఏసై వచ్చాడట. ఏసై వచ్చి, ఏసయ్యా నా పేరెందుకు జీవగ్రంథంలో రాయబడలేదు ఏసయ్యా, నేను నమ్ముకున్నాను కదా, మరి కొన్ని సంవత్సరాలు నేను మందిరానికి వచ్చాను కదా, మంచిగా ప్రార్థన చేశాను కదా, అందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కదా ఏసయ్యా, కానుకలు కూడా ఇచ్చాను కదా ఏసయ్యా, పరిచయం చేశాను కదా ఏసయ్యా, మరి దైవ సేవకుడు ఎక్కడ వెళ్తే అక్కడ తోడుగా ఉండి వెళ్ళి నేను మరి బైబిల్ మోసాను, అన్ని చేశాను, పరిచయం చేశాను కదా ఏసయ్యా, కూటాలు పెట్టినప్పుడు కూటాలు కూడా నేను పరిచయం చేస్తాను కదా ఏసయ్య అని ఏసయ్యతో అడుగుతూ ఉన్నాడట. ఎందుకని నా పేరు రాయలే ఏసయ్య అని అంటే, నాకు టైం లేదయ్యా అన్నాడంట ఏసయ్య కూడా. చూడండి ప్రేమని దేవుడి ఇది నవ్వుకోవడానికే అని ఉండొచ్చు, కానీ అందులో ఉన్నటువంటి పరమార్థం గ్రహించండి ప్రేమని దేవుని బిడ్డలారా. యేసు ప్రభు అలా అంటే ఎలా ఉంటుంది, మనం మాత్రం టైం లేదు, మందిరం రావడానికి టైం లేదు అని అంటున్నావే, మరి దేవుడే గనక ఆ మాట అన్నుంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి చెప్పండి. టైం లేదు, సమయం లేదు అనకూడదు ప్రేమ దేవుని బిడ్డలారా. సమయం ఇచ్చాడు దేవుడు మనకు, రండి ఉపవాస ప్రార్థనకి, ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థనకి రండి, ప్రార్థన చేద్దాం మనం అందరం కలిసి, పట్టుదల కలిగి. నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉన్నారు కదా, మీ కుటుంబంలో లేరా నశించిపోతున్నవారు, మీ యొక్క బంధువులలో లేరా నశించిపోతున్నవారు, మన చుట్టూతో లేరా నశించిపోతున్నవారు. ప్రార్థన పటిమతో ఉండాలండి, ప్రార్థన ఉండాలి. రండి, దేవుడు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. సమయం ఇస్తుంటే చాలా మంది మందిరం రాకుండా మరి ఫోన్లు పట్టుకొని ఫోన్లు చూస్తున్న వారు ఎంతమంది లేరు. లైవ్లు మేము లైవే కదండి చూస్తున్నాము, మేము ప్రార్థనే కదండి చూస్తున్నాము అని అంటే, లైవ్లు ఎవరికో తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలారా? చేతగాని వాళ్ళ కొరకు, వాళ్ళు రాలేకపోతున్నటువంటి వారి కొరకు, వృద్ధుల కొరకు, పేషెంట్ల కొరకు అండి అది లైవ్. కాలు చేతులు మంచి ఉన్న వారి కొరకు కాదు. మంచి ఆరోగ్యం ఉండి, మంచి మరి నీకు బలం ఉండి, శక్తి ఉండి ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో కనబడాలి. నాకు సమయం లేదండి అని అంటే దేవుడు కూడా సమయం లేదు అని అనగలడు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలా రండి మందిరానికి, సమయం ఉండగానే దేవుని సన్నిధిలో మొరపెడదామండి.
దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు కదా, నేను రక్షింపడ్డాను, నా కుటుంబం పడింది కదా అని అనుకోకూడదు. మన 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 దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? అందరి కొరకు ప్రార్థన చేయమని తిమోతి పత్రికలో వ్రాయబడి ఉంది కదా. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజు కొరకు ప్రార్థన చేయాలి, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇదిగో సమయం ఉండగానే మనం దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి. రండి ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనకు మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక మన ప్రతి ప్రార్థన, ప్రతి మనవి దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ యొక్క డైలీ బెడ్ కార్యక్రమంలో తండ్రి నాయన ఆ దినముల గురించి, ఆ గడియ గురించి తండ్రికే తెలుసు, కానీ దూతలకైనాను ఎవరికి తెలియదని అన్నావు ప్రభు. అవును, నీ రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి నాయన. సమయం కొద్దిగా ఉంది కాబట్టి ప్రభు, సమయమును మేము నాయన వ్యర్థము చేసుకోకుండా, అజ్ఞానం వల్ల ఉండకుండా జ్ఞానుల వల్ల మేము నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ సమయం ఉండగానే మేము అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. సమయం ఉండగా నీ కొరకు ఇంకా అనేక మరి ఆత్మలు మేము నాయన సంపాదించాలి. యేసయ్యా కృప చూపండి తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రియబిడ్డలు నీ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరున నాయన జ్ఞాపకం చేసుకుని సమయాన్ని పోనివ్వకుండా ప్రభా అయ్యా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా సహాయం చేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభులు ఆరోపిస్తూ ఈరోజు జరుగుతున్న ఉపవాస ప్రార్థన, సాయంత్రం జరుగుతున్నటువంటి మాసాంత కృతజ్ఞత కూడిక, రేపు జరుగుతున్నటువంటి వాగ్దాన మరి నాయన పరిశుద్ధ బలారాధనను, ఈ 3 కూడికలను ఘనంగా జరిగినట్లుగా అనేకులు వచ్చి పాల్పంపు పొందినట్లుగా, నీ నామాన్ని గణపరచబడినట్లుగా, నీ నామమే కీర్తింపబడినట్లుగా సహాయం చేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభులు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.